అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Another big and breaking news కి మనం వెళ్ళబోతున్నాం. మరి ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ ఇప్పుడు తన సశస్త్ర బలగాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తోంది. ఏ క్షణాన ఎటువంటి ప్రతికూల వాతావరణం ఎదురైనా సరే దెబ్బ కొట్టేందుకు సన్నద్ధమవుతోంది. తిరిగి అదే స్థాయిలో సమాధానం చెప్పేందుకు. ఇంతవరకు జరిగిన అంశానికి సంబంధించి చూసాం. ఇప్పుడు అనదర్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఇండియన్ ఆర్మీ ర్యాలీ చేస్తోంది. తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో భారీ సైనిక విన్యాసాలు అక్కడ జరుగుతున్నాయి. తీస్తా ప్రహార్ పేరుతో విన్యాసాలు చేయబోతోంది వైమానిక దళం. నదీ తీర ప్రాంతాల్లో యుద్ధాన్ని ఎదుర్కోవడంపై కసరత్తు వేగవంతం చేస్తోంది. శత్రువుల నుంచి కాపాడుకోవడంపై మాక్ డ్రిల్స్ చేస్తోంది. విన్యాసాలపై వీడియో విడుదల చేస్తుంది ఇండియన్ ఆర్మీ. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వీడియో రిలీజ్ చేస్తే చాలు శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పుడు ఈ వంతు బంగ్లాదేశ్ కాబోతోందా? ఎందుకు శత్రు దేశంగా బంగ్లాదేశ్ ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మాయిదారి జిత్తుల మారి చైనా ఇక్కడ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. పాకిస్తాన్పై యుద్ధం ఎప్పుడైతే అటువంటి వాతావరణం చూసామో బంగ్లాదేశ్ కూడా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఇటు చైనాకి మద్దతుగా వెళ్తా ఉంటూ మహమ్మద్ యూనస్ చెప్పడం అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్లో ఇటు ఐఎస్ఐ ఏజెంట్లు, పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ ఏజెంట్లు జనవరిలో చేరుకోవడం, ఇవన్నీ కూడా ఒకదానికొకటి డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే ఏదో తేడా కొడుతోంది. మరి బంగ్లాదేశ్ కూడా ఇచ్చేయాలిగా, మనం ఏది ఉంచుకోం కదా, అసలు వడ్డీ సైతం కల్పించేయాలి. మరి పాకిస్తాన్కి ఇచ్చాం, బంగ్లాదేశ్ని విడిచిపెట్టాలా? బంగ్లాదేశ్ కూడా సరైన సమాధానం చెప్పాలిగా. బహుశా వీడియో చూస్తుంటే బంగ్లాదేశ్కి బొజ్జలో ఉణుకు పుడుతుంది. ఇప్పుడు లోపల ఉంటాయి కదా, మరి ముఖ్యంగా ఆఫ్కోర్స్ ఇంకంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆ బొజ్జలో ఉణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలకి ఇది ప్రతీకారం అనుకోవాలా? ప్రతీకారం కూడా కాదు, జస్ట్ టీజరు ట్రైలరే. ఒక్కసారి చూస్తే అర్థమవుతోంది. బహుశా ఇప్పటికైనా బంగ్లాదేశ్కి పాకిస్తాన్తో జరిగిన అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చి ఉండాలి. భారత్ సత్తా ఏంటనేది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్. ఇక్కడ బంగ్లాదేశ్ విషయానికి సంబంధించి మీరు కరెక్ట్గా గమనిస్తే తీస్తా ప్రహార్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అటు భూటాన్, పైన భూటాన్ ఉంటుంది, కింద బంగ్లాదేశ్ ఉంటుంది. ఆ మధ్యలో నుంచి చికెన్ నెక్ అంటూ ఉంటాం. చికెన్ నెక్ సిక్కిం నుంచి ఇటు మనం మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ ఇటు ఇక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లోని అక్కడ కట్ చేసే ప్రయత్నం జరుగుతోంది బంగ్లాదేశ్ నుంచి. బంగ్లాదేశ్కి అర్థం కావట్లేదేమో భారత్ సత్తా, అర్థమైనా అర్థం కానట్టు నటిస్తోందో. తీస్తా ప్రహార్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా పహల్గామ్ ఘటన నుంచి ఇప్పటివరకు జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి నిశ్చితంగా వాటిని అబ్జర్వ్ చేసి అప్డేట్స్ అందిస్తున్న మా ప్రతినిధులు రామ్దాస్, అట్ ద సేమ్ టైం మా టీం అంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంది. సో ఇక్కడ మా రామ్దాస్ కూడా అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అఫైర్స్ కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు విశ్లేషించి వాటి అబ్జర్వేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. మా రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ఇప్పుడు తీస్తా ప్రహార్ దగ్గర ఆర్మీ యుద్ధ విన్యాసాలు ఎటువంటి సిగ్నల్స్ పంపిస్తున్నాం? ఎవరెవరికి సిగ్నల్స్ పంపిస్తున్న పరిస్థితి ఉంది ఆర్మీ? ఇప్పుడున్నటువంటి టెన్షన్స్ నడుమ ఎలాంటి పరిస్థితిని కాచుకోవడానికైనా ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ సర్వసన్నద్ధం అవుతుందనడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ఓవైపు దౌత్య మార్గాల్లో దయాదికి
ఉచ్చు బిగుస్తున్న భారత్ ఇప్పుడు తాజాగా బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో తీస్తా ప్రహార్ పేరుతో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు అయితే చేపట్టింది. నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే కనుక ఎలా ఎదుర్కోవాలి, శత్రు వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై కూడా కసరత్తు చేస్తుంది. ఇక ఆయుధ సరఫరా, సైనికుల మధ్య సమన్వయం ఇలాంటి అంశాన్ని కూడా క్షేత్రస్థాయిలో పరీక్షించింది. సో ఇటీవల భారత్ సైన్యంలోకి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ, ఆయుధాలు వచ్చారా, ఈ క్రమంలోనే వాటిని వినియోగించడం, అట్లాగే టెక్నికల్ గా ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఏంటి, మనకున్న సమస్యలు ఏంటి, ఈ విన్యాసాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. ఒకవేళ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా సైన్యం కసరత్తు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో వేగంగా చాలా సమర్థవంతంగా లక్ష్యాలను ఛేదించడంపై కూడా ఈ రిహార్సల్స్ చేశారు ఇక్కడ. సో మొత్తం మీద శత్రువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపైనే ఈ సైనిక విన్యాసాలు ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఒక వీడియో కూడా విడుదల చేసింది. మనం ఆ వీడియో దృశ్యాలు చూడొచ్చు. సో మన దేశ ఈశాన్య రాష్ట్రాలపై ప్రధానంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనిస్ తరచూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు నేపాల్ డిప్యూటీ స్పీకర్ జరిగిన సమావేశంలో బంగ్లాదేశ్, నేపాల్, భారత ఈశాన్య రాష్ట్రాల మధ్య సమగ్ర ఆర్థిక సమితి కోసం ప్రణాళిక అవసరం అంటూ ఆయన చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా భారత్ పట్ల అతని వైఖరి తరచూ కొంత ఇబ్బందికరంగా మారింది. చైనాలో పర్యటించినప్పుడు కూడా ఆయన భారత ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 7 సిస్టర్స్ గా పిలిచే మన స్టేట్స్ పై, ఈశాన్య రాష్ట్రాలపై అనవసరంగా అడ్డగోలు మాటలు మాట్లాడుతుంది. గత నెలలో చైనా పర్యటన సందర్భం కూడా యునెస్ భారత ఈశాన్య రాష్ట్రాలను దిశించి చేసిన వ్యాఖ్యలు, ఇక బంగ్లాదేశ్ లో చైనా తన కార్యకలాపాలను విస్తరించుకోవచ్చంటూ ఆహ్వానించిన పరిస్థితులు, భారత ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాలను 7 సిస్టర్స్ గా పిలుస్తాం, ఇవన్నీ కూడా ఈ ప్రస్తుతం వీటిపైనే భూపరివేషితమైన, అంటే వాటికి సముద్ర మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే ద్వారము, అది చైనాకు ఆర్థికంగా విస్తరించడానికి గొప్ప అవకాశం అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఒక రకంగా. అంటే ఇక్కడ మనకు ఈ చికెన్ నెక్ ప్రాంతంలో, ఏవైతే ఈ చికెన్ నెక్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోని లాల్మో నిర్హాట్ అని బంగ్లాదేశ్ లో ఒక జిల్లా ఉంటుంది. అక్కడ ఎయిర్ ఫీల్డ్ నిర్మించి చైనాకు అప్పనంగా వాళ్ళకు అంటగడదామని చూస్తున్నాడు. సో అసలు చైనా వాళ్ళకంటే ముందే ఈ బంగ్లాదేశీయుడు ఈ యూనస్ ఏం చేస్తున్నాడంటే, మీరు వచ్చి నిర్మించుకోండి అంటూ ప్రతిపాదిస్తున్నాడు. ఇంకా చైనా అది ఆమోదించిందా లేదా అని తెలియాల్సింది. అంటే ఎంత దుర్మార్గం అంటే, మన ద్వారా స్థాపించబడ్డ ఆ దేశము, మన ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో మనము పాకిస్తాన్ నుంచి వాళ్ళకు విముక్తి కల్పించి మన దయాదక్షిణలతో ఏర్పడ్డ దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ సలహాదారు, అఫ్ కోర్స్ మనకు అంటే ఈయన కూడా అక్రమ మార్గంలో వచ్చాడు, అది వేరే విషయం, అందరికి తెలిసిందే. తిరుగుబాటు అయింది, అదంతా కూడా సరే. సో ఆ రకంగా వచ్చి మనపై విషయం చెబుతున్నారు. ఎటు వచ్చి అటు దాయాదికి మద్దతు తెలుపుతూ విషయం చెబుతున్నాడు. అంటే బంగ్లాదేశ్ తో పాటు పాకిస్తాన్ కి రెండిటికి చెక్ పెట్టేలా మన వ్యూహం ఉందనుకోవాలి ఇక్కడ. డెఫినెట్ గా అంటే మనం ఇప్పుడు ఈ సైనిక ప్రదర్శన చేయడం ద్వారా ఒక్కసారిగా మనము మన సామర్థ్యాన్ని చూపడమే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి చికెన్ నెక్ ఏదైతే ఉందో అది భౌగోళికంగా అక్కడ వాళ్ళకి చాలా దగ్గర ప్రాంతం. ముఖ్యంగా మనకు జల్పైగురి, కోచ్ బెహార్ ఈ జిల్లాలు, మన దగ్గర జిల్లాలు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది. అండ్ ఢిల్లీ టార్గెట్ గా పెట్టుకున్నారు ఆ మూర్ఖులు. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి చైనా కనుక అక్కడ వాళ్ళకు ఒప్పందిస్తే, ఆ ప్రాంతంలో బేస్ కల్పిస్తే కనుక ఖచ్చితంగా ఇటు మనల్ని సవాల్ చేయొచ్చు అనేది వాళ్ళ కుటిల బుద్ధి. సో రకంగా ఈ వీళ్ళు చేసినటువంటి కుట్రలన్నీ కూడా మనం ఏ రకంగా ఏదో రకంగా తిప్పుకొట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఆసన్నమవుతుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మన బలగాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ రకంగా అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నాము, ఖచ్చితంగా మా విషయంలో రాజీ పడలేదంటే ఇప్పుడు మనం నిరూపించుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో రకంగా తీస్తా ప్రహార్ పేరుతో నదీ తీర ప్రాంతంలో యుద్ధాలు సంభవిస్తే ఎట్లా ఎదుర్కోవాలనేది ప్రధాన కాన్సెప్ట్ తో ఇప్పుడు శత్రువులను ఎట్లా ఎదుర్కోవాలనేది మనం ఇక్కడ చేశాము. సో ఆ రకంగా తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో భారత్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేసింది. ఈ విన్యాసాల్లో శత్రు వ్యూహాలను ఎలా భగ్నం చేయాలని దానిపై కూడా కసరత్తులు జరిగాయి. ముఖ్యంగా కోఆర్డినేషన్ కానీ ఆయుధ సరఫరాలకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి పరీక్షలు జరిగాయి. సో ఆ రకంగా ఇటీవల మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానము, ఆయుధాలు, వీటిని ఎట్లా వినియోగించుకోవాలి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా వాటికి సొల్యూషన్ ఏంటి, అన్ని అంశాలు కూడా మనం పూర్తి స్థాయిలో ఈ పరీక్షల ద్వారా అన్ని రకాలుగా సొల్యూషన్ అయితే తెలుసుకోగలుగుతున్నాం. సో మొత్తం మీద ఇది ఇటు బంగ్లాదేశ్ కి అటు చైనాకి పరోక్ష హెచ్చరిక లాగానే మనం భావించాల్సి వస్తుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత అయినటువంటి యూనస్ చేస్తున్నటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనకు అతనికి ఒక రకంగా మన హెచ్చరికలుగా అనేది మనం పరిగణించవచ్చు.
ఒక రకంగా ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంటే ఇక్కడ యూఎస్ కి సంబంధించి మాట్లాడిన సందర్భాన్ని ఇక్కడ మనకి కాంటెక్స్ట్ లోకి తీసుకుంటే చైనా సపోర్ట్ చూసుకొని విర్రవీగిన వ్యక్తికి ఇప్పుడు వింటాడా? అంటే కనీసం ఆలోచించే ప్రయత్నమైనా చేస్తాడా? ఎందుకంటే చైనా సపోర్ట్ ఉందని చెప్పి విర్రవీగుతున్న వ్యక్తి ప్రస్తుతం మహమ్మద్ యూనస్. అంటే ఇప్పుడు మనం ఒకటే మొదటి నుంచి కూడా బంగ్లాదేశ్ విషయంలో మనకు ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి వైరి పక్షం అయితే మనం వహించలేదు. వాళ్ళని ఎప్పటికీ మనం ఆదరిస్తూనే వచ్చాం. కానీ ఇక్కడ యూనిస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఇక్కడ మనకు కొంత అటువైపు నుంచి తలనొప్పులు మారుతున్న పరిస్థితి కనబడుతోంది. సో రకంగా యూనిస్ వైఖరిలో ఎందుకు మరి అలాంటి మార్పు వచ్చిందో మనకు తెలియదు. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం కూడా మనకు అనుకూలంగా వ్యవహరించింది, అక్కడటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా వ్యవహరించిందని ఒక దురాలోచన అయితే వాళ్ళలో కలిగింది. కానీ అది సరైంది కాదనే విషయం వాళ్ళు తెలుసుకునే పరిస్థితులు త్వరలోనే వస్తాయి. ఎందుకంటే మనం బంగ్లాదేశ్ నుంచి అన్ని రకాలుగా సరిహద్దును పంచుకుంటున్నాం, తర్వాత వాళ్ళకి అన్ని రకాలుగా కోఆపరేషన్ అయితే చేస్తున్నాం. కానీ ఈ మహమ్మద్ యూనిస్ అనే వ్యక్తి అక్కడ ప్రధానంగా పాకిస్తాన్ అలాగే చైనా ప్రోత్సాహంతోనే ప్రోద్బలంతోనే అక్కడటువంటి ఆ ప్రభుత్వాన్ని కూల్చి తిరుగుబాటు చేసి ఆయన అక్కడ అధికారంలోకి చేపట్టే పరిస్థితి. ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి అప్పటికప్పుడు వచ్చి బంగ్లాదేశ్ లో ప్రత్యక్షమై ఆయన సలహాదారుగా నియమితులై ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని ఆధిపత్యించేలాగిస్తున్నాడు. సో రకంగా అంటే పరోక్షంగా ఇక్కడ మనం చేసేది ఒకటే, హెచ్చరికలు పంపడం ఒకటి, జాగ్రత్తగా ఉండమంటూ చెప్పడం ఒకటి. ఆ రకంగా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఆల్ రైట్ రామ్దాస్, పూర్తి స్థాయిలో అయితే మాత్రం అక్కడ యుద్ధ విన్యాసాలు అంతగా పూర్తి స్థాయిలో మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇది జస్ట్ ఏంటంటే యుద్ధ విన్యాసాలు మాత్రమే. ఒకవేళ తోక చాడించే ప్రయత్నం బంగ్లాదేశ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మన ప్రతాపం ఏంటో చూపించవచ్చు అప్పుడు. కానీ ఇక్కడ కవ్వింపు చర్యలకు మాటల్లోనే ఇంకా ఉందని చెప్పుకోవాలి. కానీ పూర్తి స్థాయిలో చేతుల్లోకి దిగే అవకాశం ఉంది అనే అటువంటి ఏవైనా అనుమానం వచ్చినా, అటువంటి అంశాలకు సంబంధించి ఎక్కడ చర్చ జరిగినా వెంటనే యాక్షన్లకు దిగుతాం. ప్రస్తుతం మన యుద్ధ ప్రిపేర్డ్నెస్, మరి ముఖ్యంగా ఏషియాస్ ఇజ్రాయెల్ అంటున్నారు భారత్ని. ఏషియాస్ ఇజ్రాయెల్ అంటున్నారు ఏ కోణంలో? డిఫెన్స్ కోణంలో. ఇప్పుడు భారత్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిందే అనుకుందాం. బంగ్లాదేశ్ను ఎందుకు ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుందంటే, షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించింది అక్కడ ప్రభుత్వం, ఏ నిర్ణయం తీసుకున్న విషయంలోనైనా. కానీ తీస్తా అగ్రిమెంట్ విషయంలో కూడా సబ్జెక్ట్ ఇక్కడ మాట్లాడుకుంటే, ఒకవేళ ఈ నీటిని కూడా భారత్ ఆపే సత్తా ఉందంటే కనుక డిస్కషన్స్ భారత్కి సంబంధించి ఆలోచన పడితే అప్పుడేంటో భారత్ సత్తా ఏంటో ఇటు బంగ్లాదేశ్కి తెలుసు. పాకిస్తాన్ని క్షమించలేదు, బంగ్లాదేశ్ని విడిచిపెట్టే అవకాశం లేదు. సిక్కింకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, అక్కడ స్టార్ట్ అవుతున్న ఈ తీస్తా వాటర్ ఎటువంటి పరిణామాలకు మారే అవకాశం ఉంటుంది. అప్పుడు బంగ్లాదేశ్ కాస్త గట్టిగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది నిర్మోహమాటంగా. ఇప్పుడు అటువంటి పరిణామాలు మీరు చూడొచ్చు. డ్రోన్స్ ఎగురుతున్నాయి, మన ట్యాంక్స్ అక్కడికి చేరుకుంటున్నాయి. ఒక్కసారి ఆ విషయాలు పూర్తి స్థాయిలో చూద్దాం. చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అక్కడ యుద్ధ విన్యాసాలు చూస్తే మనకి అక్కడ అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటి అనేది. ఒకసారి ఆ యుద్ధ ప్రిపేర్డ్నెస్, యుద్ధ విన్యాసాలను చూద్దాం. గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.